వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. దివ్యాంగ శక్తి లబ్ధిదారులు ఇవి తెలుసుకోండి. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా? బట్టి విక్రమార్క. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులకు నష్టం. హరీష్ రావు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మా ప్రమేయం లేదు, సీఎం రేవంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, దివ్యాంగ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 11 లక్షల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. 40% వైకల్యం దాటిన దివ్యాంగులు ఈ పథకానికి అర్హులు. ఇది వరకు 50% రాయితీ ఉన్నవారు అదే పాస్తో ప్రయాణించవచ్చు. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి దగ్గర సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా అని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. వారి జీవన స్థితిగతులు మార్చి మూసీని హైదరాబాద్కు మణిహారంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మూసీ ప్రక్షాళన వల్ల ఇల్లు కోల్పోయే వారికి పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. దశాబ్దాల కాలం పైబడి రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. మూసీ నదీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు, అక్కడ భూమి కొనుక్కొని పట్టాదారులుగా ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుక్కోలేక ఇంకెక్కడా స్థలం లేక అక్కడ పోయి గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే, ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్క కట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపథంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తే కూడా ఇంకా పేదవాళ్ళ నిస్సహాయతని అడ్డంగా పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్పుకి నాంది పలుకుతూ నగరాన్ని మణిహారంగా మార్చాలని మూసీ నదిని తయారు చేస్తూ ఉంటే ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ల కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మద్దతు ధర లేక మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన తెలిపారు. అసెంబ్లీకి మొక్కజొన్న కంకులు తీసుకెళ్లగా వాటిని మార్షల్స్ లాక్కోవడంపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పండించారన్నారు. 25% పంట దళారుల చేతికి వెళ్తుందని చెప్పారు. పంటల బీమాను ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. మొక్కజొన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలని, మద్దతు ధర 2400 రూపాయలు, బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2,400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1,600, 1,700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2,400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిలో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ వేశాం అని చెప్పారు. 2029లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సీఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని రాహుల్, ప్రియాంకలకు రేవంత్ పరిచయం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.